హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఇండియన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ వరల్డ్ ఫేమస్ ఇన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్లోని క్వాలిఫైర్ 1 గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మనము క్వాలిఫైర్ 1 అనేది టేబుల్ టాప్ 2 టీమ్స్కి జరుగుతుంది. ఆ 2 టీమ్స్ మనకి 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కేకేఆర్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ నాకౌట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 అనేది చాలా టఫ్ మ్యాచ్. బట్ ఇక్కడ గెలిచిన టీం అనేది డైరెక్ట్ స్ట్రైట్గా ఫైనల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓడిపోయిన టీం అనేది క్వాలిఫైర్ 2 ఆడాలి. అది ఎలిమినేటర్లో గెలిచిన టీంతో క్వాలిఫైర్ 2లో మళ్ళీ ఆడే ఛాన్స్ ఉంది ఫైనల్స్కి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఎగ్జైటెడ్గా ఉండే సో చాలామంది ఫ్యాన్స్కి. బట్ ఇక్కడ మనకి న్యూహంగా కోల్కతా నైట్ రైడర్స్ అనేది గెలవడము, సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ క్వాలిఫైర్ 2కి వెళ్ళి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మనకి సన్ రైజర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళు కోరుకున్న విధంగానే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ ఇక్కడ బ్యాటింగ్లో వాళ్ళు అనుకున్నంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అనేది రాలేదు. సో మంచి టోటల్ రాలేదు. సో ఇది చాలా డిసప్పాయింటింగ్ థింగ్. బట్ ఇక్కడ మనకి మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ త్వరగా అవుట్ అవ్వడం వలన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్స్పెక్టెడ్ స్కోర్ రాలేదు. యాజ్ యూజువల్ మనకి తెలుసు సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్, వాళ్ళపైన డిపెండ్ అయింది టోటల్ మ్యాచెస్ అనేవి అని. సో అదేవిధంగా ఇక్కడ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనేది లో స్కోర్ అవ్వడానికి రీజన్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫ్లాప్ అవ్వడము. సో ఇది వాళ్ళకి ఉన్న డిసప్పాయింటింగ్ థింగ్. సో ఇక్కడ మనకి స్పెషల్గా చెప్పాలంటే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ స్పెషల్గా మిచెల్ స్టార్క్ ఇలాంటి వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేయడం వలన తొందరగా వికెట్లు కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ ఎఫెక్ట్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ టోటల్ స్కోర్ పైన 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టోటల్ టాప్ ఆర్డర్ పైన డిపెండ్ అయిన టీం. సో ఓన్లీ ఆ టాప్ ఆర్డర్ ఆడిన స్కోర్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి వాళ్ళ మ్యాచ్లు గెలవడం జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడం వలన అండ్ బిగ్ టోటల్స్ అనేవి రాలేకపోయాయి. అండ్ నెక్స్ట్ క్వాలిఫైర్ 2 ఆడాలి. సో అందులో చూద్దాం మనము. అండ్ ఇక్కడ మనము కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ఫీల్డింగ్ కూడా మంచి క్రెడిట్స్ ఇవ్వచ్చు. వాళ్ళు మంచి అద్భుతమైన ఫీల్డింగ్ చేసి లైక్ ఆండ్రూ రసెల్స్ క్యాచ్ తీసుకునే విధానం కానీ సమ్ ఎఫెక్ట్ అభిషేక్ శర్మ క్యాచ్ అనేది ఎక్సలెంట్గా తీసుకున్నాడు. అది మ్యాచ్ టర్నింగ్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బౌలింగ్లో సురేష్ రైనా కానీ స్పెషల్గా వరుణ్ చక్రవర్తి కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సో అందుకనే బిగ్ టోటల్స్ అనేవి రాలేదు. సో రింకు సింగ్ కూడా క్లాస్ అండ్ మంచి క్యాచ్ని తీసుకోవడం జరిగింది. సో అక్కడ మ్యాచ్ హ్యాండ్ స్పిల్ రన్అట్ ఆల్సో. ఇక్కడ మంచి బిగ్ పార్ట్నర్షిప్ వచ్చే టైంలో అబ్దుల్ సమద్ అండ్ రాహుల్ త్రిపాఠి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మిస్అండర్స్టాండ్ వల్ల రన్అట్ అవ్వడం జరిగింది. సో ఈ 2 థింగ్స్ అనేవి మ్యాచ్కి ల్యాక్ అయిపోయాయి. ఆండ్రూ రసెల్స్ క్యాచ్ అండ్ రాహుల్ త్రిపాఠి రన్అట్. సో దీని వలన వాళ్ళ టోటల్ స్కోర్ అనేది చాలా లోకి వెళ్ళడం జరిగింది. 160 వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈస్ డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో దే హ్యావ్ టు రియలైజ్ అవ్వాలి వాళ్ళ స్ట్రెంగ్త్స్ మాత్రమే కాకుండా వీక్నెస్ పైన కూడా వర్కౌట్ చేయాలని. అండ్ స్పెషల్గా త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్వీర్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో అది జస్ట్ 1 బాల్కి అవుట్ అవ్వడం చాలా డిసప్పాయింటింగ్ థింగ్. సో సన్ రైజర్స్ కోలుకోలేని దెబ్బతింది. సో నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లోకి వచ్చారు. యాజ్ యూజువల్ సునీల్ నరేన్ ఎక్స్పెక్టెడ్ విధంగా సన్ రైజర్స్ పైన అంతగా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. బట్ 2 digits స్కోర్ చేయడం గుడ్ సైన్ ఫర్ కేకేఆర్. అండ్ శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు ఫామ్లోకి వచ్చారు. సో గుడ్ సైన్. వాళ్ళు మంచి బ్యాటింగ్ చేసి ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ఇది మంచి సైన్ ఫర్ కేకేఆర్. ఫైనల్స్కి ఇంకా టఫ్గా వస్తుంది. సో అండ్ మనకి సన్ రైజర్స్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది స్పెషల్గా. అండ్ ఇక్కడ మనము సన్ రైజర్స్ కొద్దిగా
అగ్రెసివ్ మోడ్లో వెళ్తుంది. దిస్ ఇస్ టూ అగ్రెసివ్ అండ్ టూ స్ట్రాటజికల్ అని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మనకి స్పెషల్గా క్లీన్ ఫిలిప్స్ని ఎక్స్పెక్ట్ చేశారు చాలా 99% ఫ్యాన్స్. బట్ క్లీన్ ఫిలిప్స్ని ఇంకా వాడడం లేదు ఇంపాక్ట్ ప్లేయర్గా. అండ్ ఇది డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ సన్ రైజర్స్. అండ్ ఇంకా మనకి ఇక్కడ బౌలింగ్లో కూడా చాలా వీక్గా ఉంది. అండ్ మేము అక్కడే 100% టీంలో ఉండాలి, ఆయనను తీసుకోలేకపోతున్నారు. అండ్ మనకి ఇక్కడ సర్వీర్ అనేది బ్యాట్ ప్లేయర్ అంతగా యూజ్ అవ్వడు. సర్వీర్ ప్లేస్లో మనకి మంచి బౌలర్ ఆర్ బ్యాట్స్మెన్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది నెక్స్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్ ఆర్ఆర్ వస్తుందా ఆర్సీబీ వస్తుందా అనేది వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఆర్ఆర్ వస్తే మాత్రం మనకి ఎస్ఆర్హెచ్కి అనేది విక్టరీ సింపుల్ అవుతుంది. బట్ ఒకవేళ ఆర్సీబీ వస్తే మాత్రం మళ్ళీ క్లోజ్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ చేద్దాం క్వాలిఫైర్ 2 ఎవరు ఎలిమినేటర్లో ఎవరు గెలిచి క్వాలిఫైర్ 2కి వస్తారు అనేది. సో సన్ రైజర్స్కి మాత్రం ఒక వేకప్ కాల్లా ఉంది ఇది ఫైనల్స్కి. సో ఇక్కడ వేకప్ అయింది. సో నెక్స్ట్ 2 మ్యాచెస్ కంటిన్యూస్గా గెలిచి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో దిస్ ఈస్ అబౌట్ IPL qualifier 1. Thank you.